అంటే ఇది వచ్చేసి మీకు ఆల్రెడీ ప్రీవియస్ సెషన్లో చెప్పాను కదా. సిఎస్ఎస్ని మనకి జావా స్క్రిప్ట్లో కలిపి యూజ్ చేస్తారని, దానికి సంబంధించిన కొన్ని ఆన్లైన్ మెటీరియల్ మామూలుగా లాగిన్ అయ్యి మీరు రిఫర్ చేస్తారని పంపించాను. ఓకేనా, లాస్ట్లో మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నో ఇష్యూ. ఓకే, దాన్ని సాస్ అని అంటారు అన్నట్లు. అర్థమైందా సార్? డిడ్ యూ అండర్స్టాండ్? ఎస్ ఎస్, ఎక్కడున్నా మీకు మొత్తం వీడియోస్ అప్లోడ్ చేసినట్టున్నాను మేబీ. ఓకే. హలో. వింటున్నా సార్. ఎస్ ఎస్. ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్? ఉమ్. యా. సో దిస్ ఈస్ అబౌట్ CSS3 ఎఫెక్ట్స్ సార్. ఓకేనా, డిడ్ యూ అండర్స్టాండ్? అండ్ ఇంకా ఏమన్నా సిఎస్ఎస్లోని ఉంటే విల్ డిస్కస్ ఇన్ యాంగులర్ జేఎస్. ఎందుకోసమనంటే ప్రతి సబ్జెక్టు కూడా ఒక ఓషన్ అన్నట్లు, దాంట్లోని మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ విచ్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ అన్నట్టు. ఓకేనా సార్? డిడ్ యూ అండర్స్టాండ్? సో ఇప్పుడు వచ్చేసి మనం చూసినట్లయితే వి విల్ స్టార్ట్ అబౌట్ గెట్ బూట్ స్టార్ట్. ఓకే. బూట్ స్ట్రాప్. యా. ఈ గెట్ బూట్ బూట్ స్ట్రాప్ ఒకటేనా? రెండు ఒకటే. చెప్తాను, మీకు క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా అంటే. ఎందుకోసం అంటే బూట్ స్టాప్ అని అందరూ అంటారు, కానీ అది రియాక్ట్ బూట్ స్టాపా, గెట్ బూట్ స్టాపా, ఏంటిది? బూట్ స్టాప్ అంటే అన్నీ ఒకటే కాదు. వీ హ్యావ్ టు స్పెసిఫై దట్ వన్ అన్నమాట. ఓకేనా? డిడ్ యూ అండర్స్టాండ్? సెటప్ ఉమ్. అండ్ క్లాస్ నేమ్స్ గురించి చూద్దాం ఈరోజు. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, బూట్ స్ట్రాప్ అంటారు కదా. అందులోని మనం చూసినట్లయితే వీ హ్యాడ్ రియాక్ట్ బూట్ స్ట్రాప్ అనేది వచ్చింది. ఓకే, మరి ఇది కూడా బూట్ స్ట్రాపేగా, ఇక్కడ కూడా ఉండింది మరి ఆ విషయానికి వస్తే. ఉమ్. ఓకే. మరి ఇది రియాక్ట్లోనే పనిచేస్తుంది, యాంగులర్లో పనిచేయదు, హెచ్టిఎంఎల్లో అసలు పనిచేయదు. కానీ ఇప్పుడు మనం చూసినట్లయితే మనం చెప్పుకుంటున్నటువంటి గెట్ బూట్ స్ట్రాప్ అన్నిట్లో పనిచేస్తుంది. పిహెచ్పిలో, డాట్నెట్లో, యాంగులర్లో, రియాక్ట్లో. ఓకే, అన్నిట్లోనూ పనిచేస్తుంది. మరి దీని పేరు కూడా బూట్ స్ట్రాపే. ఈ రెండింటికి డిఫరెంట్ అయితే టర్మినాలజీలో డిఫరెంట్ ఉందిగా. నేచర్ ఆఫ్ వర్క్లో ఒకటే అయి ఉండొచ్చేమో, కానీ టర్మినాలజీలో అయితే ఇట్ హ్యాడ్ సమ్ డిఫరెన్స్ కదా. ఉమ్. అందుకోసం ఐఆమ్ స్పెసిఫైయింగ్ దట్ ఇది బ్లండర్గా బూట్ స్ట్రాప్ అని చెప్పటం లేదు. ఓకే. సో ఐఆమ్ స్పెసిఫికల్లీ మెన్షనింగ్ దట్ ఇట్ ఈస్ ఎ గెట్ బూట్ స్ట్రాప్ అన్నట్టు. ఓకే. సో హియర్ we could see what I will do is code space dot. ఇప్పుడు మనకి ఎలా వస్తుందంటే ఈ విధంగా వస్తుంది. సో దీన్ని సెటప్ చేయాలి సార్. ఇప్పుడు మనకి యాంగులర్లోనైతేనేమి ఒక లైబ్రరీ లాగా నా కమాండ్స్, కొన్ని కమాండ్స్ మనకి రావటం అనేది జరుగుతుంది. వీ హ్యావ్ టు యూజ్ దట్ వన్. బట్ ఉమ్. ఇందులోని మనకి ఏంటంటే బూట్ స్ట్రాప్ ఎందులో యూజ్ చేస్తాము అంటే అసలు ఇదేంటి అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు దాకా మనం ఏదైతే డిస్కస్ చేసామో, ఓకే, వాట్ ఎవర్ వి డిస్కస్ టిల్ నౌ అబౌట్ సిఎస్ఎస్ అండ్ హెచ్టిఎంఎల్, దిస్ ఈజ్ ఆల్సో ఏ ఫ్రేమ్వర్క్స్ టు సిఎస్ఎస్. అదే నిన్నటి క్లాస్లో మనం చెప్పుకుంది. ఓకే, వి డిస్కస్డ్ అబౌట్ దట్ వన్ ఓన్లీ. హియర్ యూ కుడ్ సి ఇన్ 15th క్లాస్లోని ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్లాస్ డాట్ టీఎక్స్టీలోని. ఓకే, ఇప్పుడు ఇదేమని చెప్పుకున్నాం, దట్ ఇట్ ఈస్ ఏ, ఓకే, హియర్ వీ కుడ్ సి దిస్ ఈజ్ ఏ సిఎస్ఎస్. ఓకే, it also work with JavaScript. When we are working with JavaScript using CSS, it is called as a Sass. Okay, it is called as a Sass. Like that, CSS also having couple of frameworks like Get Bootstrap and kind of thing is there. Okay, did you understand, sir? CSS కి ఒక బూట్స్ట్రాప్ అనే ఫ్రేమ్వర్క్ కూడా ఉండింది. ఓకే. సో ఆ బూట్స్ట్రాపే సిఎస్ఎస్లో మనం యూజ్ చేస్తుంది. Again, did you understand, sir? We are using that bootstrap. సో వీ హ్యావ్ టు బూట్స్ట్రాప్లో మెయిన్గా ఏముంటాయి? సిఎస్ఎస్లో
మెయిన్గా మనకి ఏముంటాయి సార్ చెప్పండి. మెయిన్గా ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, అయ్యా సారీ, ఓకే, ఎందుకంటే అది ప్రీవియస్ నోట్స్ కదా, దాన్ని మళ్ళీ డిస్టర్బ్ చేస్తే ఇబ్బంది అన్నట్టు. అదే. సో ఇప్పుడు నేనేమంటున్నానంటే వీ కోడ్ సైన్ న్యూ ఫైల్ తీసుకున్నాను. ఇప్పుడు సి మనకి సిఎస్ఎస్లో ఏముంటుంది, ఎనీ హెచ్టిఎంఎల్ ట్యాగ్ ఉంటుంది. దానికి మనం ఏమి సైన్ చేస్తామంటే క్లాస్ నేమ్ డిఫైన్ చేస్తాం. ఇక్కడ సంథింగ్ నేమ్ అనేది డిఫైన్ చేస్తాం. ఓకే, సో ఇన్సైడ్ ద క్లాస్ వీఆర్ డిఫైనింగ్ ద నేమ్. ఫర్ ద క్లాస్ నేమ్ ఓన్లీ వాట్ వీఆర్ డూయింగ్ ఈస్ క్లాస్ సంథింగ్ ఎల్స్, దేర్ వీఆర్ రైటింగ్ సమ్ సిఎస్. అంతే కదా సార్, సిఎస్ఎస్ అంటే ఇదే కదా మనం చేస్తున్నాం. ఉమ్, కానీ ఇక్కడ మీరు సిఎస్ఎస్ రాయాల్సిన పని లేదు. ఈ యొక్క సిఎస్ఎస్ ఫ్రేమ్ వర్క్ యూజ్ చేసినట్లయితే, విచ్ ఈస్ నోన్ యాజ్ గెట్ బూట్స్ట్రాప్ అయితే, ఎందుకంటే ఇట్ హ్యాడ్ క్లాస్ నేమ్స్ ఉంటాయి. ఇక్కడ ప్రీ డిఫాల్ట్ నేమ్స్ ఉంటాయి. ఆ నేమ్స్ గుర్తుపెట్టుకొని రాస్తే చాలు. ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్? ఉమ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డాక్యుమెంట్ తీసుకున్నాను. దీన్ని ఏమంటున్నానంటే 01, ఓకే, గెట్ బూట్స్ట్రాప్ సెటప్ అని అన్న డాట్ ఏమని మెన్షన్ చేయాలి, బూట్స్ట్రాప్కి ఏం మెన్షన్ చేయని అవసరం లేదు. వీ హ్యావ్ టు సిఎస్ఎస్ బూట్స్ట్రాప్ టు హెచ్టిఎంఎల్ ఉంది. మనం హెచ్టిఎంఎల్కి బూట్స్ట్రాప్ని యాడ్ చేయాల్సింది, ఎందుకంటే సిఎస్ఎస్ని ఎక్కడ యాడ్ చేస్తున్నాం సార్, ఇది హెచ్టిఎంఎల్ కదా, అక్కడే కదా యాడ్ చేస్తుంది. ఉమ్, బూట్స్ట్రాప్ కూడా అక్కడే యాడ్ చేయాలి. ఇన్సైడ్ హెచ్టిఎంఎల్లోని ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాట్ వీ హ్యావ్ టు డూ, సో ఫస్ట్ we have to insert the starter template. అంతేగా. సో ఇన్సైడ్ హియర్ we need to add the starter template only. ఓకే, విత్ ఇన్ ద స్టార్టర్ టెంప్లెట్లోని we have to work with అని అర్థమవుతుందా. సో ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇక్కడ చూడండి, వాట్ ఐ వుడ్ లైక్ టు డూ ఈజ్, నేను ఒక H2 తీసుకున్నాను. హెడ్డింగ్ అనేది డిఫైన్ చేయాలి. హెడ్డింగ్కి మనం అవుట్పుట్ చూసినట్లయితే ఓపెన్ విత్ లైవ్ సర్వర్, ఇక్కడ మనం అవుట్పుట్ చూసినట్లయితే ఇది ఎలా వస్తుందనంటే ఇట్ సిమ్స్ టు బి లైక్, ఓకే, మనకి ఈ విధంగా వస్తుంది. ఓకే, హియర్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ హెడ్డింగ్ అని. దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ వస్తుంది. ఓకే, నాకు ఐ వాంట్ టు ఇన్సర్ట్ సంథింగ్ బ్యాక్గ్రౌండ్ కలర్ టు దిస్, ఓకే, హెడ్డింగ్ అన్నట్టు. అప్పుడు నేనేం చేస్తున్నాను, ఐ వుడ్ లైక్ టు వి నీడ్ టు రైట్ సంథింగ్ క్లాస్ ఈక్వల్ టు BGINFO. మనమైతే బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదో ఒకటి నేమ్ అసైన్ చేసి దాన్ని సిఎస్ఎస్ రాస్తాం ఇక్కడ, ఇంటర్నల్లో, ఉమ్, ఇన్లైన్లో, ఎక్స్టర్నల్లో. ఇక్కడ కొన్ని BG ఇన్ఫో, సెకండరీ, ప్రైమరీ, FS, డిస్ప్లే లీడ్ అని కొన్ని క్లాస్ నేమ్స్. ఆ నేమ్ మనం డిఫైన్ చేస్తే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ వస్తుంది. ఎందుకు వచ్చింది, ఓకేనా సార్, నేమ్ ఒక్కటి అసైన్ చేస్తే కాదు కదా, దానికి కూడా ప్రాపర్టీస్ యాడ్ చేయాలి కదా. అంటే ఈ డాక్యుమెంట్లోని గెట్ బూట్స్ట్రాప్ని మనం యాడ్ చేయాలి. అర్థమవుతుందా సార్? ఉమ్, ఓకే, అంటే దీనికి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. BG ఇన్ఫో అనే దానికి సిఎస్ఎస్లో మనం ఎలా రాస్తామో అలాగే దీనికి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఎక్కడ ఉంటాయి, మనము రాయిలా, దానికి సంబంధించిన లింకు లేదు. సో అలాంటప్పుడు ఎట్లా వస్తుంది. సో ఈ లింక్ ఏంటంటే యూ కుడ్ సే, ఇక్కడ వచ్చి డాక్యుమెంట్స్లోని బూట్స్ట్రాప్ సంబంధించి కంప్లీట్ మెటీరియల్లో మీకు ఇందులోనే దొరుకుతుంది. అదర్ దాన్ దట్ నథింగ్ ఈజ్ రిక్వైర్డ్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి డౌన్లోడ్లోకి వస్తే వీ హ్యాడ్, ఓకే, CDN అనేది లింక్ ఉంటుంది చూడండి, కంటెంట్ CDN, కంటెంట్ డెవలప్మెంట్ నెట్వర్క్. ఓకే, సో ఇక్కడ వచ్చేసిన తర్వాత మనకి కంటెంట్ ఏంటైనా ఒక్క నిమిషం, ఇక్కడ మనం చూసినట్లయితే వీ హ్యాడ్ సంథింగ్, కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది ఇక్కడ. ఓకే, సో ఇంట్రడక్షన్లోని ఇంట్రడక్షన్లోని ఇక్కడ చూసినట్లయితే ఇంక్లూడెడ్ బూట్స్ట్రాప్ CSS అండ్ జావాస్క్రిప్ట్. ఇట్ ఇంక్లూడ్స్ అంటే బూట్స్ట్రాప్లో CSS జావాస్క్రిప్ట్ యూజ్ చేశారు. సో ఇప్పుడు మనం దీని యొక్క వాల్యూ ఉంటుంది, దీనికంటూ కొన్ని ఎగ్జిస్టెడ్ CSS వాల్యూస్ ఉంటాయి. ఆ CSS వాల్యూస్ ఇక్కడ ఉంటాయి. ఇది CSS,
బూట్స్ట్రాప్ డాట్ మెయిన్ డాట్ సిఎస్ఎస్ అనేది ఇది జావా స్క్రిప్ట్. ఇది బూట్స్ట్రాప్ డాట్ బండిల్ డాట్ మెయిన్ డాట్ జావా స్క్రిప్ట్ అనేది ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ వచ్చేసి నేనేమంటున్నానంటే ఆ, సో ఇక్కడ వచ్చేసి ఇది తీసుకున్నాను. ఓకే, ఇక్కడ వచ్చేసి సిఎస్ఎస్ ఫైల్ హెడ్ లోపల తీసుకున్నా. ఒక్క నిమిషం సార్, చిన్న ఫోన్ వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ చూడండి మనకి ఎలా వస్తుందని అంటే హియర్ వి కుడ్ సి. ఓకే, ఇలా మనం సిఎస్ఎస్ అనేది యాడ్ చేసుకుంటాం. ఓకే, దెన్ ఆఫ్టర్ దాట్ ఇక్కడ వచ్చేసి చూసినట్లయితే అది వి ఎందుకు యాడ్ చేస్తున్నాం మనం లింక్ హెచ్ఆర్ఈ దీనికి? చెప్పేది వినండి సార్. ఓకే, ఉమ్, సో ఇక్కడ వచ్చేసి జావా స్క్రిప్ట్ కూడా తీసుకొని సిఎస్ఎస్ కాపీ చేసి ఏది బూట్స్ట్రాప్ డాట్ మెయిన్ బండిల్ డాట్ మెయిన్ డాట్ జేఎస్. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత జావా స్క్రిప్ట్ని క్లోజింగ్ బాడీ ట్యాగ్లో యాడ్ చేయాలి. ఎందుకు యాడ్ చేస్తాం ఇది అనేది ఇప్పుడు చెప్తాను నేను. అదే నేను మీతో చెప్పబోయేదాన్ని మీరు ముందుగానే అడుగుతారు అన్నట్టు. సో ఇప్పుడు ఇది లేదండి, నేను మిన్ డాట్ సిఎస్ఎస్ మిన్ డాట్ జేఎస్ ఫైల్ లేకపోతే ఈ ప్రాపర్టీస్ వర్క్ కావు. దీనికి సంబంధించిన ఎగ్జిస్టెడ్ సిఎస్ఎస్ కొన్ని జావా స్క్రిప్ట్లోని కొన్ని సిఎస్ఎస్లోని ఉంటాయి. ఓకేనా సార్, ఇది అండర్స్టాండ్. అంటే ప్రతిసారి ఇది లింక్ హెచ్ఆర్ఈఎఫ్ స్క్రిప్ట్ ఎస్ఆర్సి ఖచ్చితంగా యాడ్ చేయాల్సిందే. యాడ్ చేయాల్సిందంటే గూగుల్ నుంచి తీసుకోవాలా? గూగుల్ నుంచి ఎందుకు, ఇక్కడ వెబ్సైట్ ఉంది కదా. అది వెబ్సైట్ నుంచి తీసుకోవాలా? వెబ్సైట్ నుంచి. గూగుల్ ఇంకా మనకు అవసరం లేదు, మనకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఉన్నప్పుడు వీ కెన్ గో త్రూ దట్ వన్ అండ్ సార్. ఓకే, సో ఇప్పుడు మన వచ్చే ఏదైనా ఉమ్, ప్రాజెక్ట్ కి కూడా పని చేస్తే ఎట్లా తీసుకోవచ్చా? అంతే. అసలు ప్రాజెక్ట్ చేసేదే ఇట్లా సార్. అంటే అందులో ఒక రకంగా మనం చెప్పుకునేది ఒక రకంగా లేదు. ఉమ్, అక్కడ ఎలా చేస్తారో ఇక్కడ అలానే చెప్పుకుంటాం. ఆ, ఓకే, వండిన తర్వాత వండిందే తింటాం కానీ వండింది ఒకటి తినేది ఒకటి కాదుగా. ఉమ్, ఇది అంతే, ఎవరైనా ప్రపంచం మొత్తం మీద, ఇక్కడ కూడా కాదు, ప్రపంచం మొత్తం మీద ఎక్కడైనా ఇంతే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి మనం తీసుకొని అప్లై చేసాము. సో ఇక్కడ వచ్చేసి మనం చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసింది. మన బ్యాక్గ్రౌండ్ కలర్ ఇయ్యలే కదా. ఇచ్చాంగా, అదే కదా సార్ ఇక్కడ చెప్పింది. క్లాస్ నేమ్ డిఫైన్ చేసాం కదా. ఆ, అదే నేను చెప్పేది, జాగ్రత్త వినాలి మీరు. ఏంటంటే మనం సిఎస్ఎస్లో అయితే సిఎస్ఎస్ రాస్తాం, వేరే పేరు ఇస్తాం బీజీ బ్యాక్గ్రౌండ్ అని. ఆ ఆ, బ్యాక్గ్రౌండ్ ఇక్కడ కార్నర్స్ ఓపెన్ కర్లీ బ్రేసెస్ స్టైల్స్లో తీసుకొని అక్కడ సిఎస్ఎస్ రాస్తాం. అవును, బట్ ఇక్కడ అవును. అర్థమైంది. అయితే రాయన రాయన ఒక అవసరం. డౌట్ ఏముంది, మీరు ఇక్కడ ఓన్లీ హెడ్డింగ్ లా లింక్ వేశారు, బాడీలా స్క్రిప్ట్ వేశారు, సరే. ఆ, కానీ మనం ఇది రన్ చేస్తే అక్కడ బ్లూ కలర్ ఎందుకు వచ్చింది? బ్లూ కలర్ అసైన్ చేయలేదు కదా మనం, ఓన్లీ అవి లింక్ ఇంకా స్క్రిప్ట్ రాసినాం ఇక్కడ, రైట్? అవును, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే బీజీ ఇన్ఫో, బీజీ సెకండరీ, ప్రైమరీ, డేంజర్ అని కపుల్ ఆఫ్ సిఎస్ఎస్ క్లాస్ నేమ్స్ ఉంటాయి బ్యాక్గ్రౌండ్ కలర్స్కి. ఇందులో ఇన్ఫో అంటే ఆ కలర్ వచ్చింది కదా, నేనేమంటున్నానంటే డిఏఎన్జి డేంజర్ అని తీసుకొని సేవ్ చేసిన. ఇప్పుడు మీరు చూడండి అచ్చా. అక్కడ. అయితే మీరు క్లాస్ నేమ్ ఓన్ గా రాయలేరు, అది ఉంది అట్లా రాశారు, అర్థమైంది నాకు. అంతే అంతే. ఓకే, ముందు ఎట్లా ఉందంటే మనం క్లాస్ నేమ్ ఓన్ గా తీసుకుంటుండే కదా, అది కూడా మీరు అట్లా తీసుకుర్రు అనేసి అనుకున్నాను నేను. లేదు లేదు, లేదు లేదు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి వీ హ్యాడ్ మల్టిపుల్ కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్. సో ఇక్కడ వచ్చేసి బ్యాక్గ్రౌండ్లోని చూసినట్లయితే ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే హౌ మెనీ టైప్స్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ డూ వీ హ్యావ్ అని అంటే హియర్ వీ హ్యాడ్ ప్రైమరీ, సెకండరీ, ఓకే, సక్సెస్, డేంజర్, వార్నింగ్, ఇన్ఫో, ఇవన్నీ కూడా ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కలర్స్ అన్న. ఓకే, సో ఇప్పుడు ఎనీ కలర్ మీరు అసైన్ చేయాలనుకుంటే ఇంకా నేను కలర్స్ మీకు డిఫైన్ చేస్తున్నాను. దిస్ ఈజ్ అబౌట్ ఓకే బీజీ కలర్స్ అన్నట్టు. ఓకే, సో ఇక్కడ చూడండి ఏమవుతుంది. బీజీ ఇన్ఫో అంటే, బీజీ లైట్ అంటే, బీజీ వార్నింగ్ అంటే, లెట్ వి సే నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ ఓకే డబ్ల్యూఏఆర్ఎన్ఐఎన్జి వార్నింగ్ అనేది డిఫైన్ చేసి సేవ్ చేసిన. ఇప్పుడు మనం చూసినట్లయితే హియర్ వి హ్యాడ్, ఓకే, అర్థమవుతుంది. హియర్ వి ఓకే. అది అది ఆ కోడ్ లైన్ అండి సార్ ఒకటి, అన్నిటికీ ఇది సేమ్ ఉంటుంది కదా, బాడీ ఇంకా హెడ్ రెండు ట్యాగ్స్. అన్నిటికీ సేమ్ ఉంటుంది సార్. ఇదిగోండి మిన్ డాట్ జేఎస్.
ఓకే. ఓకే లింక్ మెథడ్స్ ఓకే. ఖచ్చితంగా ఉంటుంది అది. సో ఇవి ఓకే. లేకుండా లోపల వీటికి ప్రాపర్టీ మరి ఎక్కడి నుంచి వస్తాయి, వాటి దగ్గర నుంచే వస్తాయి అన్న. ఓకే. ఓకే. డిడ్ అండర్స్టాండ్ సార్? మాన్యువల్ గా రాసేటప్పుడు వీ కెన్ రైట్ అన్నట్టు, నో ఇష్యూ. ఓకే, బట్ ఇట్లా అయితేనేమి అక్కడ బూట్ స్టాప్ లో ఉన్న వాటిని మనం అసైన్ చేయాలి. ఓకే, ఇఫ్ ఐ వాంట్ టు అసైన్ ద టెక్స్ట్ కలర్, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ చూసాము. ఒకవేళ టెక్స్ట్ కలర్ డిఫైన్ చేయాలంటే హౌ వి నీడ్ టు డిఫైన్. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత టెక్స్ట్ కలర్ అనేది తీసుకున్నా. ఓకే, సో హియర్ వి కోడ్ సి టెక్స్ట్ అనేది రాదు అక్కడ. మనం సిఎస్ఎస్ లో కలర్స్ అనేది డిఫైన్ చేస్తాం కదా. సో ఇక్కడ కూడా మనకి ఎలా వస్తుందంటే కలర్స్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టెక్స్ట్ కలర్ అయినా, బ్యాక్గ్రౌండ్ కలర్ అయినా, బటన్ కలర్ అయినా, బోర్డర్ కలర్ అయినా, షాడో కలర్ అయినా సేమ్ ఇదే కలర్స్. ప్రైమరీ, సెకండరీ, డేంజర్, సక్సెస్, వార్నింగ్, ఇన్ఫో, ఇవే కలర్స్. ఓకే, అర్థమైందా సార్? డిడ్ యూ అండర్స్టాండ్? అయితే షాడో కలర్ ఇట్లా నుంచి ఎట్లా తీసుకుంటారు అలా? చెప్తాను, ముందు చెప్తాను. ముందు మెయిన్ కలర్స్ చూద్దాం, టెక్స్ట్ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్. ఓకేనా సార్? సో ఇక్కడ వచ్చేసి సేమ్ కలర్స్ అనేది ఉంటాయి. ఇఫ్ ఐ వాంట్ టు అసైన్, ఇక్కడ చూడండి ఏముండింది నాకు, ప్రైమరీ అనేది ఉండింది, సెకండరీ అనేది ఉండింది. ఓకే, నేనేమంటున్నానంటే టెక్స్ట్ కలర్ అసైన్ చేయడానికి టెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నానంటే పిఆర్ఐఎంఏఆర్ ప్రైమరీ అనేది తీసుకొని సేవ్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ కూడా మనకి టెక్స్ట్ డిఫైన్ చేశారు చూడండి. ఓకే, సో నేను ఇక్కడ అవుట్పుట్ దగ్గరకు వచ్చి చూస్తే ఇదిగోండి ప్రైమరీ కలర్ వచ్చేసి నేను వార్నింగ్ అని డిఫైన్ చేస్తున్నా. ఇఫ్ ఐ గో విత్ ఓకే WARNING వార్నింగ్ అయితే డిఫైన్ చేసి సేవ్ చేస్తే ఇప్పుడు మనకి ఎలా వచ్చింది, ఇది కూడా వార్నింగ్ ఏననుకుంటా, వార్నింగ్ విచ్ మీన్స్ ఎల్లో కలర్. డేంజర్ కలర్ అసైన్ చేస్తున్నా. సో ఇక్కడ నేను ఎలా డిఫైన్ చేస్తున్నానంటే హియర్ వి కుడ్ సి DANGER డేంజర్ అని సేవ్ చేస్తాను. సో నవ్ వి కుడ్ సి ఇక్కడ వచ్చేసి చూసినట్లయితే డేంజర్. ఓకే, అంటే ఇక్కడ ఏమైపోయిందంటే మీరు సిఎస్ఎస్లోని క్లాస్ నేమ్స్ బై హార్ట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడేమో ఓకే ఇక్కడ సిఎస్ఎస్ ప్రాపర్టీ బై హార్ట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడేమో క్లాస్ నేమ్స్ని బై హార్ట్ చేయాల్సి వస్తుంది. అయితే ఓకే, ఒక డౌట్ ఉంది. బూట్ స్ట్రాప్ ఎప్పుడైనా పనిచేస్తే మనం గూగుల్ ఇది వెబ్సైట్ హెల్ప్ చేసుకొని అక్కడ నుంచి అన్ని క్లాసెస్ ఏమేమి కావాలి మొత్తం తీసుకోవచ్చు కదా? అంతే. మనం మనకి అంతా గుర్తు పెట్టుకోలేము కదా సార్? యా మెయిన్ అదే సార్, అదే ఇక్కడ నేను చెప్పే కాపీ పేస్ట్ వర్కే మనం ఎక్కువ చేసేది. ఓకే. ఓకే, అవన్నీ గుర్తుపెట్టుకోవాలని అంటే బైహార్ట్ చేసినా కానీ గుర్తుకుండదు. అవన్నీ అవును, అదే. ప్రాక్టీస్ చేయగా మీకు అర్థమైతాయి అన్నమాట. ఓకే, సో ఉమ్. అలాగే ఇక్కడ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే మనకేంటంటే ఫాంట్ ఫ్యామిలీ కూడా చేంజ్ చేయాలి. ఐ వాంట్ టు చేంజ్ సంథింగ్ ఫాంట్ ఫ్యామిలీ. ఓకేనా సార్? సో ఫాంట్ ఫ్యామిలీ చేంజ్ చేయాలి అని అంటే వాట్ వీ నీడ్ టు డూ ఈజ్ డిస్ప్లే డిస్ప్లే 1 2 3 4 5 1 అనేది డిఫైన్ చేసి సేవ్ చేసిన నవ్ వీ కుడ్ సి హెడింగ్ అనేది వచ్చేసింది. ఓకే, అంటే ఏమైంది ఇక్కడ డిస్ప్లే మనకి ఎందుకు తీసుకోరు? చెప్పేది నాకు, ఇక్కడ డిస్ప్లే అనేది ఏంటిది మనకి డిఫరెంట్ ఫాంట్ అని ఇస్తుంది, ఉమ్. టైపోగ్రఫీ లాగా. ఓకేనా సార్? ఆ డిస్ప్లే అని అంటే ఇందాక ఫాంట్ స్టైల్కి ఇప్పుడు వచ్చే ఫాంట్ స్టైల్కి డిఫరెంట్గా ఉండింది కదా. ఉమ్. ఓకే, అట్లాగా ఇక్కడ ఏముంటుందంటే మనకి డిఫరెంట్ స్టైల్ అనేది ఉంటుండే. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత వాట్ ఐ విల్ డూ ఈస్ వీ హ్యాడ్ సమ్ వాల్యూస్ 1%, 2%, 3%, 4 5 6 వరకు ఉంటుంది. సో ఇఫ్ ఐ గో విత్ 4% సేవ్ చేస్తే యూ కుడ్ సి ఇట్ సీమ్స్ టు బి లైక్ దిస్. ఓకే, ఈ విధంగా వస్తుంది అన్నట్టు. అర్థమవుతుందా సార్? ఓకే, సో ఇప్పుడు నేనేమంటున్నానంటే హియర్ వీ కెన్ అసైన్ టైపోగ్రఫీ టు అవర్ ఫాంట్. సో ఇప్పుడు వచ్చేసి నేనేమంటున్నానంటే ఓకే డిస్ప్లే అనేటువంటి కంటెంట్ని తీసుకుంటున్నా. కంటెంట్లోని ఓకే లెఫ్ట్ సైడ్ కంటెంట్లోని టైపోగ్రఫీలోని హియర్ వీ హ్యాడ్ డిస్ప్లే హెడింగ్ అని. ఓకే, ఇన్సైడ్ వీ కుడ్ సి వీ హ్యాడ్ మల్టిపుల్ కైండ్ ఆఫ్ వాల్యూస్ 1 2 3 4 5 6. అర్థమవుతుందా సార్? 1 2 3 4 5 6 అనేటువంటి డిస్ప్లే వాల్యూస్ వీ హ్యాడ్ అన్నట్టు. సో ఇక్కడ వచ్చేసి మనం చూసినట్లయితే వాట్ ఐ విల్ డూ ఈస్
ఈ లింక్ కూడా నేను మీకు షేర్ చేస్తున్నా, ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఎవ్రీ లింక్ హియర్ విచ్ ఐఎమ్ షేరింగ్ టు యూ. సో దిస్ ఈస్ అబౌట్ డిఐఎస్పిఎల్ఏ డిస్ప్లే టెక్స్ట్ అన్నట్టు. ఓకేనా సార్, డి యూ అండర్స్టాండ్? ఓకే, అంటే ఇప్పుడు హౌ ఈజీ ఇట్ ఈస్ అనేది. ఓకే, డి యూ అండర్స్టాండ్? అండ్ ఉమ్. ఆఫ్టర్ దాట్ ఇక్కడ వచ్చేసిన తర్వాత వాట్ ఐ వాంట్ టు డూ ఈస్ ఐ వాంట్ టు ఇన్సర్ట్ సమ్ పారాగ్రాఫ్. ఇక్కడ వచ్చేసి నేనేమంటున్నాను అంటే ఒక పారాగ్రాఫ్ తీసుకున్నా. ది క్విక్ బ్రౌన్ ఫాక్స్ జంప్స్ ఓవర్ ద లేజీ, ఓకే, LAZY లేజీ డాగ్ అనేది తీసుకున్నాను. ఓకే, సో ఇక్కడ వచ్చేసి కాపీ చేసి పేస్ట్ అన్నాను. యూ కుడ్ సి కాపీ చేసి పేస్ట్ అని సేవ్ చేశాను. ఇప్పుడు ఏమవుతుందనంటే వీ హ్యాడ్ సంథింగ్ టైపోగ్రఫీ. ఓకేనండి, సో వీ హ్యాడ్ ఉమ్. సంథింగ్ డిఫాల్ట్ టెక్స్ట్ ఉంది. దీనికి డిఫరెంట్ ఫాంట్ స్టైల్ ఇవ్వడానికి వాట్ వీ నీడ్ టు డూ ఈస్ వీ నీడ్ టు అసైన్ లీడ్. ఓకేనా, సో నేనేం చేస్తున్నా అంటే ఇక్కడికి వచ్చి క్లాస్ తీసుకొని లీడ్ అనేది డిఫైన్ చేసి సేవ్ చేసిన. సో లీడ్ అంటే ఏమొచ్చింది చూడండి, ఇక్కడ డిఫరెంట్ ఫాంట్ స్టైల్ వచ్చేసింది. ఓకేనండి, డిఫరెంట్ ఫాంట్ స్టైల్ అనేది వచ్చేసింది. ఇక్కడ మన ఫాంట్ స్టైల్ మార్చినాకి ఇంకా మనం కోడింగ్ సిఎస్ఎస్లో కోడింగ్ ఎక్కువ రాయని అవసరం లేదు, వీటిని అసైన్ చేస్తే సరిపోతుంది. అదే లీడ్ మనకి ఎట్లా తెలవాలి లీడ్ అని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి అది ఎట్లా కావాలంటే. అంతే సార్, అంటే ఇప్పుడు టైటిల్ ఇది హెడ్డింగ్ కదా, బూట్ ఉమ్. స్ట్రాప్ హెడ్డింగ్ అనుకోండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఉమ్. పారాగ్రాఫ్ అని అంటే పారాగ్రాఫ్కి సెపరేట్ స్టైల్ కావాలంటే లీడ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఉమ్. ఓకేనా, లీడ్ అంటే ఏంటి, పారాగ్రాఫ్కి క్లాస్ నేమ్ డిఫైన్ చేశారు, దానికి అవుట్పుట్ ఎలా వస్తుంది, ఇలా వస్తుంది. ఉమ్. ఓకే, ఆ లింక్ నేను మీకు షేర్ చేస్తున్నాను ఇక్కడ, లీడ్ అన్నట్టు. ఓకే, సో హియర్ వీ కోడ్ సి ఎల్ఈడి లీడ్ అనేది తీసుకో. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ ఇక్కడ వచ్చేసిన తర్వాత వీ కోడ్ సి వీ హ్యాడ్, ఓకే, ఫాంట్ సైజ్. ఇక్కడ డిఫాల్ట్గా వీ హ్యాడ్ సమ్ ఫాంట్ సైజ్ అన్నట్టు. ఫాంట్ సైజ్ని ఎలా అసైన్ చేస్తాం, ఇక్కడ వెరీ అండర్లోని యూటిలిటీస్లోని యూ కుడ్ సి యూటిలిటీస్లోని టెక్స్ట్ అనేది తీసుకున్నాం. ఓకే, టెక్స్ట్లోకి వస్తే హియర్ యూ కుడ్ సి ఏది మన టెక్స్ట్లోకి వచ్చి చూసినట్లయితే హియర్ యూ కుడ్ సి వీ హ్యాడ్ ఫాంట్ సైజ్ అన్నట్టు. ఓకేనా, సో ఫాంట్ సైజ్కి ఏమైనా వచ్చింది, ఎంత షార్ట్ కట్స్ ఏమి ఉంటాయి, ఇంకా మీరు అలా కన్సిడర్ చేసుకోవచ్చు దట్ వీ హ్యావ్ టు యూస్ సమ్ షార్ట్ కట్ కీస్ అన్నట్టు. ఉమ్. ఓకే, అర్థమవుతుంది. సో ఉమ్. ఓవర్ హియర్ ఇక్కడ ఏంటి, ఫాంట్ సైజ్ 1 2 3 4 5 6 డిస్ప్లే 1 2 3 4 5 6. ఓకే, కలర్స్ సైజెస్ కామన్ ఉంటాయి. ఇక్కడ ఏమున్నాయి 1 2 3 4 5 6, 1 2 3 4 5 6, అక్కడ కూడా అంతే ఉంటాయి. ఓకేనా, డిడ్ యూ అండర్స్టాండ్ సార్? అవును సార్. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఐ విల్ షేర్ దిస్ ఫాంట్ సైజ్ టు యూ. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి దిస్ ఈజ్ అబౌట్ ఫాంట్ సైజ్ అన్నట్టు. అండ్ ఈ ఫాంట్ సైజ్లోని వాట్ ఐ విల్ డూ ఈస్ యూ కోడ్స్. ఫాంట్ సైజ్ ఈ ఫాంట్ సైజ్ ఒకసారి అసైన్ చేయండి సార్ ఎట్లా అదే అసైన్ అదే చేస్తారు. అదే చేస్తున్నాను సార్. ఓకే, సో ఇక్కడ వి కోడ్స్ 1 2 3 4 5 క్లాస్ నేమ్ అనేది. సో ఇక్కడ వచ్చేసి మనం చూసినట్లయితే హియర్ వి కుడ్ సి దెర్ ఈస్ ఏ, అంటే ఇక ఒక క్లాస్లోని ఎన్నైనా అప్లై చేసుకోవచ్చు. ఉమ్. ఓకేనా సార్, అర్థమైందా, ఒక క్లాస్లోని వీ కెన్ అప్లై ఎన్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ అన్నట్టు. ఇక్కడ ఎన్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ని ఇక్కడ మనం అసైన్ చేయొచ్చు అన్నట్టు. అంటే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే యూ కుడ్ సే ఐ వుడ్ లైక్ టు అసైన్ ఫాంట్ సైజ్ ఎంత 1 అసైన్ చేస్తున్నాం, సేవ్ చేసినాం. నవ్ వీ కుడ్ సే, ఓకేనా, డిడ్ యూ ఉమ్. అండర్స్టాండ్? అంటే ఫాంట్ సైజ్ మనకి ఎంత వచ్చింది వాల్యూ, వీ హ్యాడ్ మల్టిపుల్ కైండ్ ఆఫ్ వాల్యూస్, పెద్దది వచ్చేసింది. ఇఫ్ ఐ గో విత్ 4 ఇట్ సెల్ఫ్, నవ్ వీ కుడ్ సీ ఐ విల్ సేవ్ దిస్ వన్. అండ్ ఇక్కడ వచ్చేసి మనం చూసినట్లయితే వీ హ్యాడ్, అండ్ ఇక్కడ వచ్చేసిన తర్వాత 4 కదా, నేనేమంటున్నానంటే 2 అసైన్ చేసి సేవ్ చేసిన. సో ఇక్కడ వచ్చి చూసినట్లయితే చూడండి, ఓకేనా, ఫాంట్ వాల్యూ పెరిగే కొద్దీ సైజ్ పెరుగుతుంది, ఫాంట్ సైజ్ వాల్యూ తగ్గే కొద్దీ మనకి ఇక్కడ వాల్యూ తగ్గుతుంది అన్నట్టు. ఓకేనా సార్, డిడ్ యూ అండర్స్టాండ్? అవును సార్. ఎస్, పర్ఫెక్ట్. సో అండ్ రెస్ట్, ఇప్పుడు నాకు ఇప్పుడు ఎన్ని క్లాస్ నేమ్స్ అసైన్ చేసాం సార్ లైన్ నెంబర్ 12లోని, చెప్పండి, హౌ మెనీ క్లాసెస్ డుడ్ వి అసైన్ టు దట్ లైన్ నెంబర్ 12 పే ట్యాగ్? రెండు లీడ్ ఒకటి ఎఫ్ఎస్ట్ ఒకటి. అంతేగా, లీడ్ ఒకటి, FS2 ఒకటి, విచ్ వి అసైన్ అన్నట్టు.
ఓకేనా. ఉమ్. సో ఇప్పుడు నేనేంటంటే బ్యాక్గ్రౌండ్ కలరు వార్నింగే అసైన్ చేద్దాం అనుకున్నా. ఎలా అసైన్ చేయాలో చెప్పండి. బ్యాక్గ్రౌండ్ కలరా? అయితే స్పేస్ ఇవ్వండి. యా. అక్కడకు వెబ్సైట్కి వెళ్ళి చూడాలి. ఎస్. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి నేనేమంటున్నానంటే వి కుడ్ సి ఇక్కడ వి హ్యాడ్ బ్యాక్గ్రౌండ్ కలర్ కదా. సో యూటిలిటీలోని ఎక్కడ ఉంది బ్యాక్గ్రౌండ్లో బ్యాక్? ఉంటుంది. ఓకే. ఈ బ్యాక్గ్రౌండ్లోని నేనేంటంటే ఇక్కడ వచ్చి చూసినట్లయితే ఇది ఫర్ ఎగ్జాంపుల్ సెకండరీ కావాలి. జస్ట్ కాపీ దిస్ బీజీ సెకండరీ. ఓకే. కమ్ ఓవర్ హియర్ అండ్ పేస్ట్ ఓవర్ హియర్, సేవ్ ఓవర్ హియర్. సో ఇక్కడ వచ్చేసి చూసినట్లయితే వి హ్యాడ్ బ్యాక్. అదే. డిడ్ యూ అండర్స్టాండ్? డిడ్ యూ అండర్స్టాండ్? ఇంకొక డౌట్ ఉంది నాకు. యా ఆ చెప్పండి. పైన ఎల్లో కలర్ ఇంకా ఇది బ్లాక్ కలర్ మధ్యన గ్యాప్ ఎందుకు వచ్చింది? కంటిన్యూ రా. యా కంటిన్యూ రాకుండా ఎందుకు వచ్చింది చెప్పండి. మీకు ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ మనం పి యూస్ చేసాం. ఉమ్. పి కాకుండా ఇన్స్టెడ్ ఆఫ్ డివిజనో స్పానో ఏదైనా యూస్ చేసినట్టయితే అదర్ టెక్నాలజీ వాడితే ఓకే ఇట్ విల్ షో సంథింగ్ లైక్ దిస్. ఏది అది కాదు. డివిజన్లోని. ఓకే. యాక్చువల్గా పీ ట్యాగ్కే వస్తుంది ఇది. ఈ జీ కూడా కిందకి వచ్చింది కదా అందుకని వచ్చిందేమో. ఓకే. నేనేమంటానంటే జీ తీసేసి సేవ్ చేస్తున్నాను. లెట్ మీ సీ. ఓకే. యా స్మాల్ స్మాల్ అలైన్మెంట్స్ మనం తర్వాత చేయొచ్చులేండి. నేను తర్వాత చెప్తాను మీకు. ఉమ్. ఓకే. సో బేసికల్లీ హౌ టు ఇన్సర్ట్ గెట్ బోటల్ స్టాప్, హౌ టు వర్క్ విత్ దట్ వన్ అనేది. ఓకే. దిస్ ఈస్ ద ప్రాసెస్. ఈరోజు ఇది చాలు, ఇంకా మిగతాయి కూడా చెప్పుకుంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా. సో టెక్స్ట్ కలరు, హెడరు, బ్యాక్గ్రౌండ్ కలరు, ఫాంట్ సైజు అండ్ హౌ టు సెటప్ ద గెట్ బోటల్ స్టాప్ ఇవి ప్రాక్టీస్ చేయండి. రేపు కూడా కనెక్ట్ అవుతాం. రేపటి నుంచి కంటిన్యూస్ తీసుకుంటాను. ఓకేనా. ఉమ్. ఓకేనా సార్. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు సార్ ఇంకా. ఎస్ ఎస్. అది ఓకే. మీరు నోట్ ప్యాడ్ లా కొంచెం రాసుకోండి కదా సార్, మనం ఏమేమి చేసాము ఏమేమి చేయాలి. నేను ఏమైనా మరి రేపు. అయితే భయం అవుతుంది, ప్రాబ్లం అవుతుంది. నో ఇష్యూ సార్, నో ఇష్యూ. నేనే కదా చెప్పేది. వేరే వాళ్ళు అయితే ఉంటారో ఉండరో వెళ్ళిపోతారో అని చెప్పకుండా అప్పుడు మనకి ఇబ్బంది అనుకోవచ్చు. నేనే. లేదా మన గ్యాప్ వచ్చింది మళ్ళీ మర్చిపోతే ఎట్లా? అవునవును. రేపు రాసుకుందాం సార్, నో ఇష్యూ. ఓకే సార్. యా. ఓకే సార్. ఓకే బాయ్.